అనమ్మా తిన్నవా అనే ఏమైంది చెవుకి? ఇటు చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అనమ్మ అందుకత్త హాయ్ చెప్పు. ఓన్ చేస్తున్నావు ఎక్కడికి? బోన్స్ మొత్తం తీసి పక్కన పెట్టేశానండి. ఎందుకంటే మనకి ఇప్పుడు బుడ్డి పిల్లలు ఉన్నారు కదా, అందుకనే. కొంతమంది అడుగుతున్నారు కదండి. నేను ఇందాకదే వీడియో మిస్ అయిపోయిందండి, కాస్త నేను సరిగ్గా తీయటం కుదరలేదు. ఇందులో వచ్చేసి నేను వాటర్ కలిపేస్తానండి, అందుకే ఇలా వస్తుంది. మనకి వేడి దాని మీదే వాటర్ పోయాలి. మనకి ఎంత అయితే సరిపోద్దో అంత పోయాలి. మనం తీసుకునే రైస్ని బట్టి వాటర్ పడతాయండి. ఇంత వాటర్ పడతాయని నేను చెప్పలేను. అది మీరు కాకపోతే మనకి బోన్స్ ఉండకూడదు. వాటికి గోర్లు అక్కడ కట్ చేస్తే ఓకే, లేదంటే గోర్లు తీసేయాలి, మనమే తీసేయాలి. అది కూడా ఎలా అంటారు, బాయిల్ చేసిన తర్వాత తీసేయాలండి. అప్పుడు స్మూత్గా వచ్చేస్తాయి మనకి గోర్లు వచ్చేసి. అప్పుడు ఇది బాయిల్ చేసిన తర్వాత బోన్స్ కూడా అంతే, ఇంకో స్మూత్గా వచ్చేస్తాయి. ఈ బోన్స్ పెద్దవాళ్ళ వరకే తినాలి, పిల్లలు తినకూడదు కదా, వాళ్ళకి ఇరుక్కుపోతాయి కదా. అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదు, బోన్స్ మట్టి కంపల్సరీ తీయాలి, లేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే కదా. అందు గురించి ఒకళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు కూడా కాస్త మాది పాత వీడియోలు చూడండి అండి ఒకసారి. నేను ఎలా రైస్ కలుపుతున్నాను, ఎలాగ ఈ చికెన్ బాయిల్ చేస్తాను ఏంటనేది మొత్తం ఉందండి వీడియోలో ఉన్నాయండి. ఒకసారి చూడండి, మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అవన్నీ వాటర్ వచ్చేసింది, వెళ్ళటానికి అవకాశం లేదు. అటు నుంచి వెళ్ళి పెట్టాలి. పిల్లలకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, అక్కడ తడవటం అలాంటివి ఏం లేదు. మెరగ్గుంది కదా, వాటర్ అంతా ఎప్పుడు పోతాయేమో కదా, కొన్ని రోజులు పోతాయేమో. అటువైపు కూడా చూపిస్తే అర్థమవుతుంది, కాలం వైపు నుంచి పోతున్నారు, అందుకనే ఇసరే. అమ్మ పోయారు. సరే సరేనా, పట్టా వేసాలి. ఇక్కడ ఫోన్ చూపించడానికి అవకాశం లేదుగా. డబ్బుడి బయట దానికి మట్టి కొరికింది చాలే కానీ. హలో, అసలు చట్టేసిన తర్వాత నువ్వు అన్నం తీసాను ముందు కలప ప్లేట్లో పెడదా. ఇట్లా ఇప్పుడు ఉడుకు వస్తారు ఇక. ఆగు బుడ్డి, ఇక నన్ను పెట్టినప్పుడు ఇక ఆగు బుడ్డి. రాణమ్మ మీద రాణమ్మ బుడ్డి ఎవరు తినండి. ఆ బుడ్డి రా, నువ్వు బుడ్డిరా. నేను పెట్టేసి వస్తా వాటికి. అమ్మా ఆ బకెట్లో వెళ్ళి పెట్టేసి వస్తాను నేను. ఉన్నది పెట్టేసి దమ్మా పోయి తిను. ఆహా ప్లేట్ లేదు. ఆహా లేదు, తీసేసాం. ఆ రోజు ఇస్త్రాక్ పెట్టాగా. ఎవరన్నా వస్తారా? ఎంత తక్కువ అందుకట్టి ప్లేట్ ఇవ్వు. చిన్న ప్లేట్ అంత పెద్దోడికి బయట రావను. నిన్నెవడేమన్నాడు? నీ అన్న నువ్వు తినరా. ఎవరన్నా వాళ్ళు తినండి. మమ్మ నైన్ దానికంటే పెట్టు మమ్మీ, దానికి పెడితే ఊరు పట్టించుకోవట్లేదంట. లేదంటే పోటీలు పడతారు కదా. ఇప్పుడు పిల్ల ఒక్కటే ఉంది ఈడ. మనం వెళ్తాం, మళ్ళీ వాళ్ళు ఎదురు వస్తారు. తిను తిను తిను.
అదిగో వచ్చేసింది, ఇది వచ్చింది మమ్మీ, అదిగో. తల్లి గుర్తులు పౌడర్ పెట్టేసి ఇదిగో ప్లేట్లు విడివిడిగా పెట్టాయి ఉంది. రన్నువాగు నువ్వేమి పౌడర్ పెడతా ఉండు. ప్లేట్లు పెట్టేదా నువ్వు అలా అట్లా అప్పుడు దానికి ఇచ్చే దైట్రా ఇచ్చేద్దాపుటి ఎన్ని వెనకాల ఒకటి ఉంది చూడు మమ్మీ. ఆ ప్లేట్ ఇచ్చేదానికి దాన్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ప్లేట్ తీసుకొని వచ్చేసి మళ్ళీ గొడవ పడతారు ఇక్కడ. ఏది అన్నం ఇది అన్న ఆగుబుట్టి పట్ట మళ్ళీ వచ్చేద్దామా. పట్ట ఏది పట్ట బండ్లు పట్ట తీస్తా పట్టానికి వెళ్ళేటప్పుడు కింద పట్ట వేద్దాం మళ్ళీ వచ్చి. ఇది కదిలి కదలదు, అది మాత్రం కదలదు, చాలా బరువు ఉంటుంది మమ్మీ. అది అస్సలు కొద్దిగా కదలదు, అది మనం గట్టిగా ఆగితే కానీ కదలదు. ఆ పిల్లలు అవును. మిస్ అయిపోయారు, ఎటు వెళ్ళారో తెలియదు పిల్లలు. వెళ్తల్లో బాగుందండి. కాబట్టి దమ్మా లేకమ్మా కాబట్టి రేపు బుడ్దాని వీడియో కూడా వదులుతానండి, చూడండి అండి. 2:30కి అలా వదులుతాను నేను. మీరు చెప్పారు కదా, అదే ఆ రాయి కూడా తీసేసేసి పట్టా కూడా కొనుక్కొచ్చాను నేను. మా ఇంటి వాంటర్ని అడిగాను నేను, మాకు ఎందుకంటే కర్రలు దొరకలా నాకు. ఎక్కడా దొరకకపోతే నేను కర్రలు అడిగా, నేను ఇస్తానన్నారు పాపం. ఆ కర్రలు తీసేసుకొని వెళ్ళేసేసి నైట్ చేస్తానండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది కదా. ఇవన్నీ వీళ్ళకి అన్నీ పూర్తయిన తర్వాత ఈ క్యాన్లు అన్నీ కడుక్కొని అక్కడ పెట్టేసేసి అప్పుడు వెళ్ళేసేసి బుట్టి పిల్లలకి పాక రెడీ, అంటే పాకలాగా ఒక పట్ట వేసేసి రెడీ చేస్తానండి. 2:30కి వీడియో వదులుతా, చూడండి ఒకసారి. అంటే కొంతమంది టెన్షన్ పడుతున్నారు. ఆ రాయి అయితే గట్టిగానే ఉంది, కానీ నాకు కూడా ఉంది భయం. అంటే చూస్తుంటే గట్టిగానే ఉంది, కాకపోతే ఏమో గాలి తగిలో ఇంకా పప్పి తగిలి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా, అదొక టెన్షన్ ఉంది. అందుకని అదంతా నేను సరి చేస్తాను రేపు. అమ్మ తిను బుట్టి, సన్ని ఆ పప్పికి పెట్టు. ఇప్పుడు వచ్చిందండి బుడ్డిది. అటువైపు ఫంక్షన్ జరుగుతుంది కదా, అటువైపు వెళ్ళింది. మళ్ళీ మా డౌట్ వచ్చింది, సన్ని ఎప్పుడైతే విజిల్ వేసిందో అప్పుడు వచ్చేసింది పరిగెత్తుకుంటా. అక్కడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా సరే వాళ్ళు ఏమైనా పెడతారా, తీసుకెళ్ళి కాళ్ళు లైన్ పడేస్తారు కదా, రైస్ మిగిలిందిలే, ఇక్కడ పప్పీస్ అన్నీలే, ఎక్కడ అద్దాలన్నీ కూడా ఉండదు. చాలా మంది అలాగే చేస్తున్నారు. నిజంగా చెబుతున్నాయి. ఎవరన్నా వీడియో చూస్తారండి, కాస్త మీరు ఫంక్షన్ జరిగినప్పుడు రైస్ ఏదైనా మిగిలిపోయింది అనుకో, కాస్త పప్పీకి పెట్టేసేయండి. ఎందుకు రోడ్ల మీద ఆకుల మీద వేసినా సరిపోద్ది, ఇస్రాఫ్లోనూ ఒక్క చోటకాడ వేసినా చాలా, ఎవరో వాళ్ళు వచ్చి తినేస్తారు కదా. కాలువలో వేస్తే ఏమొచ్చింది, అలా ఎంతమంది రైస్ మిగిలిపోతే కాలువలో అనేసి చివరికి వెళ్ళిపోయి ఎక్కడో కాలువలో పడేసి వస్తున్నారు. వచ్చేసావరా అబ్బా. అదే ఇది బిస్కెట్లు తీసుకొని వస్తా. బిస్కెట్లు ఏం చూపెట్టా కనీసం.